హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత నేను ఒక బిగ్ వీడియో అనేది అప్లోడ్ చేశాను. ఇదేంటంటే ఎంతమందికి తెలుసు ఏంటి అన్నది నాకు తెలియదు. సో మాకు తెలిసింది ఏంటి అంటే మన విజయనగరం దగ్గరలో రామనారాయణం అని ఉంటుంది. చాలా మంచి ప్లేస్. అది ఎంతమంది చూసారో ఏంటో అనేది కూడా నాకు తెలియదు. కానీ చూసే వాళ్ళకి మాత్రం బాగా నచ్చుతుంది. ఎందుకంటే మన 106, 107 అడుగులు ఆంజనేయ స్వామి ఉంటారు. అందులో మన రాముని వారి జీవ చరిత్ర మొత్తం వేస్తారు. లాబ్రోస్కోపా ఏదో సంథింగ్ చెప్తారు. నాకు అంత ఐడియా లేదు. సో నిన్న గీతు వాళ్ళ అత్త వాళ్ళు వెళ్ళారంట. సో వాళ్ళకి వీడియో తీయమని చెప్పాను. తీశారు. చాలా బాగుంది కదా అని చెప్పి అప్లోడ్ చేశాను. సో దీనికి వాయిస్ ఓవర్ ఇస్తేనే బాగుంటుంది మ్యూజిక్ కన్నా అని చెప్పేసి వాయిస్ ఇస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది. ఎంతమంది తెలుసు అన్నది కూడా నాకు కామెంట్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది కదా. సో అందుకని ఇందులోనే మనం ఈ రామనారాయణం వెళ్ళేటప్పుడు రాముల వారి జీవిత చరిత్ర అంటే రామాయణం బుక్స్ అయితే ఎన్ని ఉంటాయో అలాగే మన ఈ రాముల వారి జీవిత చరిత్ర మొత్తం ఉంటుంది ఈ రామనారాయణంలోనే. చాలా బాగుంటుంది. అంటే చాలా వరకు చూడవలసిన ప్లేస్లో ఇది ఒకటి. అందరికీ నచ్చుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే రాముల వారి జీవిత చరిత్ర మొత్తం చిన్నపిల్లలతో సహా చదివి తెలుసుకునే కన్నా ఇలా చూసి తెలుసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో అందుకనేసి చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను అని అనుకోవద్దు. ఎందుకంటే ఇది తెలుస్తుంది అని చెప్పి మళ్ళీ చెప్తున్నాను. కానీ చాలా వరకు చాలా బాగుంటుంది. మన రాముల వారి జీవిత చరిత్ర తెలుసుకోవాలంటే మాత్రం ఇక్కడికి వెళ్ళి చూస్తే మాత్రం మనకు ఖచ్చితంగా అతను అమ్మో ఇంత కష్టపడ్డారా, ఎంత చేశారా అని అనిపిస్తుంది మనకి. అప్పుడు సీతమ్మ వారిని తీసుకెళ్ళిపోయేటప్పుడు రాముల వారు ఎంత కష్టపడ్డారో అది కూడా ఇందులో ఉంటుంది. కాకపోతే అది ఏమో 6:30 సంథింగ్ ఆ టైంలో వేస్తారు. ఆ టైంలో కానీ మనం కరెక్ట్గా వెళ్ళాము అంటే మొత్తం మనం వీడియో తీసుకోవచ్చు, చూడొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ వాళ్ళు ఏమీ అనరు, మనకి అబ్జెక్షన్స్ ఏమి పెట్టరు. ఫోన్ తీసుకెళ్ళకూడదు, చూడకూడదు, చేయకూడదు ఇలాంటివి ఏమీ ఉండవు. సో ఇది ఎంతమంది చూడాలి అనుకుంటున్నారో కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నాను నేను. చాలా బాగుంటుంది ఈ ప్లేస్. ఒకసారి విజిట్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది. ఒకసారి చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. మేము ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు చూసాను. చాలా బాగుంది. కాకపోతే ఇది సగం టైం నుంచి వెళ్ళాను నేను. అంటే 6:30కి అయితే మేము 7:15కి ఇలా వెళ్ళాము. సో నేను టోటల్గా చూడలేకపోయాను. ఇంకోసారి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా క్లారిటీగా తీసి పెడతాను ఎలా ఉంది ఏంటి అనేది. ఫస్ట్ నుంచి కానీ మనం వెళ్తే అదే 6:30కి మనం కరెక్ట్గా స్టార్ట్ అయ్యి ఇక్కడ వెళ్ళామంటే ఎగ్జాక్ట్గా టైంకి చేరిపోయి చూడొచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.